రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బజ్ బాల్తో ఇండియాను ఓడిస్తామంటూ హెచ్చులకు పోయిన ఇంగ్లాండ్ బజ్ బాల్ బెండు తీస్తూ టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఇంగ్లాండ్ను 2 ఇన్నింగ్స్లో కేవలం 122 పరుగులకే ఆలౌట్ చేసి ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించారు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ టీమిండియా అదిరిపోయే ప్రదర్శన చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్లో 2 విజయాలతో 2-1తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాతి 2 వరుస టెస్టులు గెలిచి సత్తా చాటింది. అయితే రాజ్కోట్ టెస్టు మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మను మరో మెట్టు ఎక్కించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ టెస్ట్ టీంకు కెప్టెన్గా బెన్ స్టోక్స్, కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్ట్ క్రికెట్కు కొత్త అర్థం చెబుతామంటూ బజ్ బాల్ స్ట్రాటజీతో ఆటలో వేగం పెంచారు. గెలుపు కోసం టెస్టుల్లో కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామంటూ మంచి ఫలితాలే రాబట్టారు. భారత పర్యటన కంటే ముందు ఇంగ్లాండ్ బజ్ బాల్ స్ట్రాటజీ అద్భుతంగా సాగింది. ఈ టెస్ట్ సిరీస్లో కూడా తొలి ఇన్నింగ్స్లో గెలిచి ఇండియాపై కూడా బజ్ బాల్ ప్రయోగిస్తామంటూ గొప్పలు చెప్పుకుంది ఇంగ్లాండ్. కానీ తీరా చూస్తే వరుసగా 2 టెస్టుల్లో ఓటమి పాలైంది. అయితే ఈ మూడో టెస్టులో 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ జట్టుకు వ్యతిరేకంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా బజ్ బాల్ ఎరా మొదలైన తర్వాత ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడుతూ మరే జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేకపోయింది. కానీ తొలిసారి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ అహంపై కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆల్అవుట్ చేసింది ఇండియా. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ టార్గెట్ను వచ్చింది. ఈ భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. 2వ ఇన్నింగ్స్లో యువ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. సర్ఫరాజ్ ఖాన్ సైతం మరో 50తో అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా విజయంతో పాటు ఇంగ్లాండ్ బజ్ బాల్కు వ్యతిరేకంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్గా రోహిత్ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.